పిల్లలు, ఈరోజు మీకు పంచతంత్ర కథలలో ఒక కథ చెప్పబోతున్నాను. శ్రద్ధగా వినండి. సరే. ఈరోజు మీకు చెప్పబోయే కథ ఏంటంటే ఒక మాట్లాడే గుహ కథ. అనగనగా ఒక అడవిలో ఒక నక్క నివసిస్తూ ఉండేది. నక్క ఒకరోజు ఆహారం కొరకు బయటికి వెళ్ళవలసి వచ్చింది. నక్క బయటకు వెళ్ళిన తరువాత ఒక ఆకలితో ఉన్న సింహం ఆహారం కోసం చుట్టూ చూడసాగింది. కానీ దానికి ఎక్కడా ఆహారం లభించలేదు. ఒకరోజు అక్కడ ఒక గుహ చూసింది. ఈ గుహలో ఎవరైనా ఉన్నారేమో అని సింహం లోపలికి వెళ్ళిపోయింది. సింహం లోపలికి వెళ్ళి, అయ్యో, ఈ గుహలో కూడా ఎవరూ లేరే, కానీ ఇందులో ఏదో ఒక జంతువు నివసిస్తూ ఉంది. ఆ జంతువు వచ్చే వరకు నేను ఇక్కడే ఉండి జంతువు వచ్చిన తర్వాత దానిని తినేస్తాను అని సింహం ప్లాన్ వేసుకొని ఆ గుహలో ఉండిపోయింది. అప్పుడు ఏం జరిగింది? పని ముగించుకొని గుహకి తిరిగి వచ్చింది. వచ్చి ఆ గుహ బయట సింహం అడుగు అచ్చులు చూసింది. ఆ అడుగు జాడలు చూసి, అమ్మో, సింహం లోపల ఉందో లేదో ఒకసారి పరీక్షించి చూద్దామని నక్క ఒక ఉపాయం ఆలోచించింది. ఆ ఉపాయం ఏంటి చెప్పాలా మీకు? ఆ ఉపాయం ఏంటంటే, లోపల ఉందో లేదో టెస్ట్ చేద్దామని, ఓ మాట్లాడే గుహ, ఏమిటి నువ్వు ఈరోజు నాకు స్వాగతం పలకడం లేదు? లోపల ఎవరైనా ఉన్నారా అని అడిగిందనమాట. అడిగితే అప్పుడు లోపల సింహం ఏమనుకుంది, ఓహో, ఈ గుహ మాట్లాడుతుందేమో, రోజు ఇది నక్కకి స్వాగతం పలుకుతుందేమో అని అనుమానపడి ఏం చేసిందంటే, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను, అలా ఎవ్వరూ లేరు, లోపలికి రానక్క మిత్రమా అని పిలిచింది. ఇప్పుడు నక్క ఏమంది? నక్క గట్టిగా నవ్విందనమాట. ఎందుకు నవ్విందో తెలుసా? ఎందుకు నవ్వింది? ఈ గుహలో సింహం ఉందని. గుహ ఎక్కడైనా మాట్లాడుతుందా తెలివి తక్కువ సింహరాజా అంటూ నక్క అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరి ఇంకా ఎప్పుడు గుహ వైపు రాలేదు. సింహం ఆహారం లేక బిక్కమొహం వేసింది. కండబలం కన్నా బుద్ధి బలమే మిన్న. కథ అయిపోయింది. కథ కంచికి మన ఇంటికి. వెరీ గుడ్.